हरि ओम। नारायणाय परिपूर्ण गुणार्णवाय विश्वोदय स्थितिलयोन्यतिप्रदाय ज्ञानप्रदाय विबुधा स्वरसौख्य दुःख सत्कारणाय वितताय नमो नमस्ते। वंदे वंदारुमंदारं वृंदावन विनोदिनं वृंदावन कलानाथं पुरुषोत्तममद्भुतं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो ग्रन्थमुदीरयेत्। नैमिषारण्यमाजग्मुर्मुनयः सत्र कामयया असितो देवलः पैलः सुमन्तु पिप्पलायनः सुमतिः काश्यपश्चैव जाबालिर्भ्रूरङ्गिराः वामदेवः श्रुतिक्षश्च शरभङ्गश्च पर्वतः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। स्वस्वस्वतामखिलसन्मङ्गलानि भवन्तु। श्लोकैकपठनश्रवणमात्रेण वक्तुश्च श्रोतॄणां निखिल कलिकृत कर्मशापनोदन पटुतरे धर्माद्यखिल पुरुषार्थ साधनीभूते श्रीमद् अधिकमास महात्म्ये अद्य किंचित पूर्व कथा प्रमेयानुवादः। श्री गुरुभ्यो नमः। हरि ओम हरि ओम हरि ओम। అధికమాస మహాత్మ్యం అనబడే ప్రవచనాన్ని మన అందుగులబాటి నాగమణి గారు, వారి కూతురు శ్రీష, వారి పరివార సదస్సులు మొదలైన వాళ్ళందరూ కూడా రామచంద్రరావు గారి కోసమని విశేషంగా వారికి ఇంకా శ్రేష్టమైన సద్గతి కలగాలి అనే అభిప్రాయంతో వాళ్ళకందరికీ కూడా జ్ఞానభక్తి వైరాగ్యాలతో భగవద్ అనుగ్రహం, విశేషంగా పురుషోత్తమ మాసనియామకుడైన పురుషోత్తముడైన పరమాత్ముడి అనుగ్రహ ప్రాప్తి కోసమని చెప్పి ఈ అధిక మాస మహాత్మ్యాన్ని వారు చెప్పించడం అనేది చేస్తూ ఉన్నారు. ఈ బృహన్నారదీయ పురాణం అని ఒక పురాణం. ఆ బృహన్నారదీయ పురాణంలో వచ్చేటటువంటి అధిక మాస మహాత్మానికి సంబంధించిన కథాభాగం. సుమారుగా 22 అధ్యాయాలు ఈ అధిక మాస మహాత్మానికి ఉండడం అనేది మనం తెలుసుకోవాలి. ఇలా ఉండగా ఈ అధిక మాస మహాత్మ్యం అనేది ఎందుకు విశేషంగా తెలుసుకోవాలి అంటే, 4 నెలలకి ఒకసారి వచ్చేటటువంటి, 4 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటటువంటి అధిక మాసం. ప్రతి సంవత్సరం వైశాఖ మొదలైన మధు మాసం లేదా మాసం మొదలైనటువంటి కూడా సంవత్సరం ఉంటాయి. కానీ సర్వ సంవత్సరాలు ప్రతి సంవత్సరం కూడా రాకుండా ఉన్నటువంటిది అరూపమైనటువంటి కూడా అలాంటి మాసం రావుతుంది. అంటే 3 సంవత్సరాల మనకు మాసం అవుతుంది. ఈ మాసానికి సంబంధించి ఎంతో పుణ్యమైన కూడా కానివ్వండి, శ్రవణం లాంటివి ఇలాంటివి ఎన్నో రకాలుగా అనేది ఉంది. విశేషంగా 33 సంఖ్య అనేది ఈ అధిక మాసానికి చాలా ముఖ్యమైనది. అలాంటి అధిక మాసం అనేది ఎందుకు అన్నిటికంటేనూ కూడా విశిష్టం. అధికస్తే అధికం ఫలం అని చెప్పిన క్రమలో మనం ఏ పుణ్యకర్మలని ఇతర మాసములలో చేస్తామో ఆ అన్నిటికంటేనూ కూడా అధికమైన పుణ్యం ఆ కర్మకి, ఆ సదాచారాలకి, ఆ శిష్టాచారాలకు, స్వవర్ణవీత కర్మలకి ఇతర మాసముల కంటేనూ కూడా అధికమైన పుణ్యం విశేషంగా అధిక మాసంలో మనకు కలుగుతుంది. ఇలాంటి ఎన్నో రకాలుగాను కూడా విషయాలు వరకు తెలుసుకోవడానికి వీలుగా ఉండే రకంగా బృహన్నారదీయ పురాణానికి సంబంధించిన ఈ అధిక మాస మహాత్మ్యం అనేది విశేషంగా ప్రస్తావన అనేది చేశారు. ఈ అధిక మాస మహాత్మాన్ని వినడం వలన ఎటువంటి విశేషమైన ఫలితం లభిస్తుంది అనేది కూడా ముందు చెప్తారు. కానీ ప్రస్తావనకి ముఖ్యంగా మనం ఎన్నో రకాల వ్రత నియమాలను చెప్పి ఉన్నారు, ఎన్నో రకాల కర్మానుష్ఠానాల్ని కూడా చెప్పి ఉన్నారు, ఎన్నో రకాల పుణ్యకర్మలను కూడా చెప్పి ఉన్నారు.
అందరికీ అన్ని చేయడానికి సాధ్యం కాదు. అయితే అధిక మాస మహాత్మ శ్రవణం చేయడం వలన అందరికీ కూడా ఆ అన్ని రకాల పుణ్యకార్యాలకు సంబంధించిన ఏ పుణ్యం రావాలో ఆ పుణ్యం అనేది సులభంగా ప్రాప్తించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఆ అభిప్రాయాన్ని మనసులో పెట్టుకొని ఈ అధిక మాస మహాత్మాన్ని చెప్పాలి ఆ, అనేటటువంటి విషయాన్ని నాగమణి గారు వారి కూతురు మొదలైన వాళ్ళు అడిగారు. దానికి సంబంధించి ఈ అధిక మాస మహాత్మం అనేది మనం ఇవాళ ప్రారంభం చేస్తున్నాం. ఇవాటి నుంచి 7 రోజులు సుమారుగా 5th జూన్ సమాప్తం అవుతుంది. 6 గంటల నుంచి 7:30 దాకానే అనుకున్నాం. ఇవాళ కొంచెం ఆరంభం కదా, కాస్త అటు ఇటుగా ప్రారంభం అయింది. రేపటి నుంచి 6:05 6:10 లోపలే మొదలు పెట్టేస్తాం. విశేషంగా అధిక మాస మహాత్మాన్ని ఎవరు చెప్పారు, ఎక్కడ చెప్పారు, ఏ ప్రసంగంలో దీని ప్రస్తావన చేశారు, ఈ అధిక మాసంలో చేయవలసిన వ్రతానుష్ఠానాలు ఏమిటి, ఈ అధిక మాసంలో చేయవలసిన పుణ్యకర్మలు మొదలైనవన్నీ కూడా ఏమిటి, ఇత్యాదులు ఎన్నో రకాల వివరాలను కూడా మనకు ఈ అధిక మాస మహాత్మానికి సంబంధించి చెప్పడం అనేది చేస్తారు. మొట్టమొదలుగా ఈ అధిక మాస మహాత్మం అంటే బృహన్నారదీయ పురాణానికి అంతర్గతమైన అధిక మాస మహాత్మాన్ని ఎవరు ఎక్కడ విన్నారు అని అడిగితే, నైమిషారణ్యంలో శౌనకాది మహామునులు వాళ్ళందరూ కూడా జ్ఞాన సత్రాన్ని ఏర్పాటు చేసి ఉండగా, 1000 సంవత్సరాల వరకు సాగునటువంటి జ్ఞాన సత్రాన్ని ఏర్పాటు చేసి ఉండగా, ఆ జ్ఞాన సత్రంలో పాలు పంచుకోవడానికి సూతాచారులు వారు రావడం అనేది జరిగింది. అటువంటి సూతాచారులు వారు రావడం అనేది జరిగింది. ఆ సూతాచారులు వారు విశేషంగా ఈ బృహన్నారదీయ పురాణాంతర్గతమైన విశేషమైన అధిక మాస మహాత్మాన్ని కూడా వారు అక్కడ ప్రస్తావన అనేది చేశారు. అయితే ఆరంభంలో నైమిషారణ్యమాచగ్మురు మునయ సత్రకామ్యయ ఆసితో దేవలపైల సుమంతు పిప్పలాయన. సుమారుగా ఓ 10 శ్లోకాలతో ఈ జ్ఞాన సత్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనేటటువంటి అభిప్రాయంతో, జ్ఞాన సత్రంలో పాలు పంచుకోవాలి అనే అభిప్రాయంతో, జ్ఞాన సత్రంలో అందరూ కూడా భాగం వహించాలి అనే అభిప్రాయంతో చాలా పెద్ద 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 ఋషులు, పురాణాలలో ప్రస్తావించబడిన మహామహా మునులు, జ్ఞానులు, బ్రహ్మాపరోక్ష జ్ఞానాన్ని పొందిన వాళ్ళు, బ్రహ్మ ఋషులు మొదలైనటువంటి మహనీయులు అందరూ కూడా ఆ నైమిషారణ్యానికి రావడం అనేది జరిగినది. ఆ నైమిషారణ్యానికి వచ్చేటటువంటి సందర్భంలో ఏ ఋషులు వచ్చారు, ఎంతమంది వచ్చారు మొదలైనటువంటి వివరాలన్నీ కూడా చెబుతూ సుమారుగా ఓ 10 శ్లోకాలతో ఆ వచ్చిన మహానుభావులైనటువంటి ఋషులు, మునులు మొదలైనటువంటి వారి వివరాలన్నీ కూడా చెప్పుకుంటూ వస్తారు. మొట్టమొదలుగా అసిత దేవల ఋషి గారు, అసిత అనేటటువంటి వారు, అసిత దేవల ఋషి గారు, పైల, వీళ్ళందరూ వేదవ్యాసుల వారి శిష్యులు, పైలాచార్యుల వారు అని, సుమంతు పిప్పలాయన అనేటటువంటి వారు, సుమతి కాశ్యపశ్చైవ జాబాలిర్ భృగు అంగిరాహ వామదేవ సుతీక్ష్ణశ్చ శరభంగశ్చ పర్వత ఆప్తస్తంభోథ మాండవ్యో అగస్త్య కాత్యాయనస్తథ రథీతరో రుభుశ్చైవ కపిలో రైభ్య ఏవ చ గౌతమో ముద్గలశ్చైవ కౌశికో గాలవ క్రతు అత్రి దత్తాత్రేయులు వారి తండ్రి గారు, బభ్రు స్థిరత శక్తి, శక్తి అంటే వశిష్ఠుల వారి కుమారుడు, శక్తి అనేటటువంటి వారు, బుధ బౌధాయనో వసు కౌండిన్య పృథుహారీతౌ ధూమ శంకుష్ట సంకృతి శనిర్ విభాండక పంకో గర్గ కాణాద ఏవచ జమదగ్ని భరద్వాజో ధూమపో మౌన భార్గవ కర్కశ శౌనకశ్చైవ శతానందో మహాతపాః విశాలాక్షో విష్ణువృద్ధో జర్జరో జయజంగమౌ పారః పాశధర పూరో మహాకాయోత జైమిని. జైమిని సూత్రాలు అని మనం వింటాంగా, ఆ జైమిని సూత్రాలని నిర్మాణం చేసినటువంటి వారు జైమిని ఋషి గారు. వారు కూడా ఈ జ్ఞాన సత్రములు పాల్పంచుకోవడానికని నైమిషారణ్యానికి రావడం అనేది జరిగింది. మహాగ్రీవో మహాబాహు మహోదర మహాబలౌ ఉద్దాలకో మహాసేన ఆర్త ఆమలక ప్రియ. ఉద్దాలకులు వారు మహాభారతం ఆరంభంలో ప్రారంభం చేసిన కథాభాగమే ఉద్దాలకులు వారు. విశేషంగా ఉద్దాలకుల వారు వారి కథాభాగాన్ని, వారి శిష్యుల యొక్క కథాభాగాన్ని
ఆరంభంలో మహాభారతంలో ప్రస్తావన అనేది చేయడం జరిగినది. ఊర్ధ్వబాహు ఊర్ధ్వపాద ఏకపాదశ్చ దుర్ధర ఉగ్రశీలో జలాశీచ పింగళవత్రిరువిస్తత. ఒకరు జలాశి కేవలం నీళ్లు మాత్రమే తాగి తపస్సు చేసేవారు. ఏ ఆహారాన్ని కూడా వారు తీసుకునేటటువంటి వారు కాదు. ఇక శాండీర కరుణ కాల కైవల్యశ్చ కళాధర శ్వేతబాహు రోమపాద కద్రు కాలాగ్ని రుద్రగ శ్వేతాశ్వతర ఏవాద్య చరమంగ చతుష్రవా ఏతే సశిష్ట బ్రహ్మిష్ట వేద వేదాంగ పారగా. వీళ్ళందరూ కూడా సకల వేదాంగాలన్నింటినీ కూడా అధ్యయనం చేసినటువంటి మహానుభావులు. కేవలం వారు మాత్రమే రావడం కాకుండా వాళ్ళతో పాటు వారి శిష్యులందరినీ కూడా వెంట తీసుకుని వచ్చి ఉన్నారు. శిష్య సమేతంగా ఆ నైమిషారణ్యంలో ఉండే జ్ఞాన యజ్ఞానంలో పాలుపంచుకోవడానికి అని చెప్పి వారు బయలుదేరి వచ్చి ఉన్నారు. అంటే ఇది కూడా ఒక జ్ఞాన సత్రమే. మనం మహాభారతం కానివ్వండి, ఈ అధిక మాసం మహాత్మం కానివ్వండి, ఈ ప్రవచనాలు లాంటివన్నీ కూడా చెప్పుకుంటూ ఉంటాం. ఆ ప్రవచనాలు అనేవి చెప్పేటటువంటి ప్రసంగాన్ని జ్ఞాన సత్రం అని అంటారు. యాక్చువల్ గా ఒకరు చేసేటటువంటిది యజ్ఞం అంట, చాలా మంది కలిసి చేసేదాన్ని సత్రం అని అంట. అలా ఈ జ్ఞాన సత్రం జ్ఞాన యజ్ఞం అనేటటువంటిది అనాది కాలంగానూ కూడా మహామహా ఋషులు మహామహా ఆచార్యవర్యులు, విశేషంగా బ్రహ్మాప్రోక్షాన్ని పొందిన వారు, బ్రహ్మ ఋషులు, పెద్ద పెద్ద ఋషులు, లోకాలను ఉద్ధరించేటటువంటి మహానుభావులు, పురాణాల్లో అతి ప్రసిద్ధిని పొందినటువంటి ఋషులు మొదలైన వాళ్ళందరూ కూడా ఇటువంటి జ్ఞాన సత్రాలని జ్ఞాన యజ్ఞాలని ఎన్నో రకాలుగాను కూడా ఏర్పాటు అనేది చేసేవారు. అలాంటి ఒక్కొక్కరు కూడా మహామహా విద్వాంసులే. వేదాంగ పారగా, వేదాల యొక్క సర్వ వేదాలను పఠనం చేసిన వారు. వేదాంగాలు అంటే విశేషంగా వ్యాకరణం మొదలైనటువంటి శాస్త్రాలు అనేవి వేదాంగాలు అని చెప్పబడి ఉన్నాయి. అవన్నిటినీ కూడా అధ్యయనం చేసినటువంటి మహానుభావులు. అయితే ఇన్ని రకాలుగాను కూడా అధ్యయనం చేసినటువంటి మహానుభావులు అయిన వీళ్ళు, శాస్త్రజ్ఞులు అయినటువంటి మహనీయులు, వీరందరూ కూడా నైమిషారణ్యంలో ఎందుకు ఈ జ్ఞాన సత్రాన్ని ఏర్పాటు చేశారు అని అడిగితే దానికి చెబుతారు, లోకానుగ్రహ కర్తార పరోపకృతి శీలిన. లోకాల మీద అనుగ్రహం చేయడానికని చెప్పి వారు ఈ జ్ఞాన సత్రాన్ని ఏర్పాటు అనేది చేసుకున్నారు. వాళ్ళెద్దూపి వాళ్ళ ఆశ్రమాల్లో పాఠ ప్రవచనాలు చేసేటటువంటి మహానుభావులే. కానీ విశేషంగా సర్వ ఋషులు కూడా కలిసి ఈ నైమిషారణ్యం అనే పవిత్రమైన క్షేత్రంలో పరోపకారం చేసే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు. పరప్రియరత నిత్యం శ్రౌత స్మార్త పరాయణ స్మృత్యుక్తమైన సదాచార సంపన్నులైనటువంటి మహానుభావులు కూడా అవును. అలాంటి మహనీయులందరూ ఈ నైమిషారణ్యం అనబడే పవిత్ర క్షేత్రానికి వచ్చి అక్కడ జ్ఞానాన్ని అనేది చేసుకున్నారు. ఇంట్లో సూతాచారులు వారు ఎవరైతే మనకు శ్రీమద్ భాగవతంలో శౌనక సూతాచారులు వారి సంవాద రూపంగా చెప్పి ఉన్నదో అటువంటి ఆచారులు వారు కూడా అదే తీర్థయాత్ర క్రమంగా వారు భారతదేశంలో ఎన్నో పవిత్రమైన తీర్థక్షేత్రాలని సందర్శించే ఉద్దేశంతో నానా రకాలుగాను కూడా తీర్థయాత్రలకని వారు బయలుదేరి ఉన్నారు. అలా తీర్థయాత్ర మతోద్దేశ్య వారు తీర్థయాత్రా క్రమంగా బయలుదేరి భూమండలంలో భారతదేశం విశేషంగా అన్ని రకాల తీర్థక్షేత్రాల్ని సందర్శించుకుంటూ విశేషంగా నైమిషారణ్యం అనే పవిత్రమైన ఈ క్షేత్రానికి రావడం జరిగింది. అక్కడ ఇంతటి ఆరాటంగా ఋషులు మునులు వారి శిష్య సమేతంగా అందరూ కూడా విశేషంగా జ్ఞాన సత్రాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు అనేది చూసి ఎంతగానో సంతోషించి వాళ్ళందరికీ కూడా శిరస్థాష్టాంగ నమస్కారాన్ని చేసి విశేషంగా వారిని స్తుతిస్తారు. సుతాచారులు వారు అంటారు, సుతాచారులు వారు అందరినీ చూసిన వెంటనే సాగరం అనే భావం
అనేది చేస్తారు. ఈ సందర్భంలో సంసారమగను పెద్దవల్ల జ్ఞానులు విశేషంగా అనుభవులు విషయాన్ని మనం మొన్నే చెప్తున్నాం. సకల తీర్థక్షేత్రాలు అనే నైహ్యమయాన్ని తీర్థాన్ని నదిమృక్షిలామయ తే పునంతి ఉరుకాలేన దర్శనాదేవ సాధవ ఇత్యాదిగా శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా దశమస్కంద భాగవతంలో జ్ఞానుల గురించి చూస్తూ తీర్థక్షేత్రాలు అవి ఎంతో సమయము తీసుకొని మనల్ని ఉద్ధరించాయి. జ్ఞాన దర్శనాదేవ సాధవ దర్శన మాత్రంతోనే మనల్ని ఉద్ధరించి ఉన్నారు. సకల తీర్థక్షేత్రాల సన్నిధానం నడిచేటటువంటి సకల సన్నిధానం ఈ జ్ఞాని అభిప్రాయాన్ని మనం చెప్తున్నది ఏదైతే ఉందో తెలియజేస్తూ విశేషంగా పురాణములు సంసారావతారక సంసార సాగరము నుండి తరింపజేయటువంటి ఆ బ్రహ్మణోత్తములు మొదలైన వాళ్ళందరినీ కూడా చూసి సంతోషించి శిరస్సాష్టంగా నమస్కారం చేస్తారు. సూతాచారులు వారు ఎంతో సంతోషం ఇది సూతాచారులు. ఎందుకు అంటే ఒక్క బ్రాహ్మణులోనే ఇంత దివ్యమైన సన్నిధానం దేవతలది భగవంతుడిది ఉంటుంది. అలాంటిది వేల వేల సంఖ్యలో మహామహా ఋషులు జ్ఞానులు మహామహా విద్యావంతులు మహాబ్రహ్మ ఋషులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి ఉండడం చూసి ఒకే ప్రదేశంలో ఇంతమంది బ్రాహ్మణుల దర్శనం ఇంతమంది మహాజ్ఞాని వరేణ్యుల దర్శనం అయింది కదా అని ఎంతగానో సంతోషించారు సూతాచారులు వారు. సూత ప్రయచిత ప్రాగ ఎత్రా సంస్థే మునీశ్వర అలా ఎంతో సంతోషించి ఆ సూతాచారులు వారు వాళ్ళందరికీ కూడా నమస్కారం అనేది చేశారు. ఇలా ఉండగా సూతాచారులు వారు ఎలా ఉండే వారి గురించి వివరాలు కూడా చెబుతారు ఈ ప్రసంగంలో. చెబుతారు ఇక్కడ రక్తవల్కల ధారిణం ఎర్రటి వస్త్రాల్ని వేసుకుంటూ ఉండేవారు సూతాచారులు వారు. ఆయన ముఖం ఎప్పుడు చూసినాను కూడా ప్రసన్న వదనం అత్యంత ప్రసన్నంగా ఉండేది. అత్యంత శాంతం అంటే బ్రహ్మనిష్ట విష్ణునిష్ట బుద్ధి కలిగినటువంటి వారై ఉండేవారు. ఎందుకు ప్రసన్నత మరియు విష్ణునిష్ట బుద్ధి వారికి ఉంది అని అడిగితే పరమార్థ విశారథం సకల శాస్త్రాల శ్రేష్టమైన అర్థం అంటే భగవంతుడు ఆ పరబ్రహ్మ అయిన నారాయణుడి యొక్క విశేషమైన జ్ఞానాన్ని పొందినటువంటి వారై ఉండేవారు సూతాచారులు వారు. నానా విధాలుగా ఎన్నో రకాల జ్ఞాన భక్తి వైరాగ్యం మొదలైనటువంటి ఎన్నో రకాల గుణాలు వారిలో విశేషంగా ఉండేవి. అశేష గుణ సంపన్నం అశేషానంద సంపృతం నిరంతరంగా ఆ అసంప్రజ్ఞాత సమాధి అవస్థలో ఉండేటటువంటి దివ్యమైన ఆనందాన్ని అనుభవించేటటువంటి మహానుభావులై ఈ సూతాచారులు వారు ఉండేవారు. వారు గురించి ఇంకా వివరాలు మనకు స్పష్టంగా చెబుతారు. సూతాచారులు వారంటే ఎవరు? మాధ్వుల స్మార్తుల ఎవరాయన అనేది ఎవరినైనా అడిగితే తెలియదండి అని అంటారు. సూతాచారులు వారు అని అంతే తెలిసే తప్ప వారి యొక్క ఆచార విచారాలు వారు ఏ రకమైన సిద్ధాంతాన్ని అనుసరించే వాళ్ళు అనేది మనకి ఏది కూడా ఎక్కడ కూడా చెప్పరు. భాగవతంలో అయితే లేనేలేదు. అయితే ఈ బృహన్నారదీయ పురాణంలో సూతాచారులు వారు ఎవరు అని అంటే మధ్వ సంప్రదాయంని అనుసరించేటటువంటి వారే అనే మాటని చెబుతారు. అంటే మధ్వాచార్యులు వారు అవతరించిన తర్వాత మధ్వ సంప్రదాయం ప్రారంభమైంది అని కాదు. మధ్వ సంప్రదాయం అనేది అనాది కాలంగానే ఉంది, ఆరంభం నుండి కూడా ఉంది. ఆ రకంగా ఆరంభంలోనూ కూడా ఉండేటటువంటి ఆ మాధ్వ సంప్రదాయం అనేది అధికంగా మాధ్వులే ఎక్కువగా ఉండేవారు పూర్వ యుగాలలో. అలాంటిది సూతాచారులు వారు కూడా వాళ్ళ విశేషమైన వైయక్తికమైనటువంటి ఆచార విచారాలు ఏమిటి అని అంటే మధ్వ శాస్త్రాన్ని అనుసరించేటటువంటి వారై ఉండేవారు అనే మాటని బృహన్నారదీయ పురాణం అనేది మనకి చెబుతారు ఇక్కడ. ఊర్ధ్వపుండ్రధరం శ్రీమన్ నామముద్రా విరాజితం. ఊర్ధ్వపుండ్రాన్ని గోపీచందనానికి సంబంధించిన ఊర్ధ్వపుండ్రాన్ని వారు ధరించేటటువంటి వారు, అడ్డునామం పెట్టుకునేవారు కాదు సూతాచారులు వారు. శ్రీమన్ నామముద్రా విరాజితం, నారాయణుడి యొక్క నామముద్ర ఏది ఉందో
అటువంటి ఆ నారాయణ నామముద్ర అనేది పంచముద్రలో ఒకటి. ఆ నారాయణ ముద్రని వారు ధరించి ఉండేవారు. శంఖ చక్రధరం దివ్యం. శంఖ చక్ర మొదలైనటువంటి గోపీచందనం పెట్టుకునేటప్పుడు మనం ఇళ్లలో పెట్టుకుంటాం కదా, అలాంటి శంఖ చక్రాలను కూడా వారు ధరించి ఉండేవారు. గోపీచందన మృత్సయ స్పష్టంగా చెబుతారు. ఊర్ధ్వపుండ్రధరం శ్రీమన్ నామముద్ర విరాజితం శంఖ చక్రధరం దివ్యం గోపీ చందన మృత్సయ. గోపీ చందనం యొక్క మృతిక, ఆ గోపీ చందనం యొక్క మృతికతోనే వారు ఊర్ధ్వపుండ్రాన్ని ధరించేవారు. విధ విధాలుగాను కూడా పంచముద్రలను కూడా వారు విశేషంగా ధరించి ఉండేటటువంటి వారు అనే మాటని చెబుతారు. లసత్సి తులసి మాల, వారి మెడలో ఎల్లవేళలాను కూడా తులసి మాల అనేది శోభిల్లుతూ ఉండేది. ఎలా అయితే మనం తులసి మాలని ధరించి ఉంటామో అలా వారు కూడా నిరంతరంగా తులసి మాలని ధరించి ఉండేటటువంటి వారు. జటాముకుట మండితం, వారి శిరస్సు మీద జట అదే ఒక కిరీటం లాగా కనిపించేది. అంత పెద్ద జట వారు ధరించి ఉన్నారు. ప్రతినిత్యం కూడా ఆ పరమాత్ముడి యొక్క నామస్మరణని చేస్తూ ఎల్లవేళలాను భగవంతుడి చింతనలో వారు ఉండేటటువంటి వారు. అంత మాత్రమే కాకుండా సర్వశాస్త్రార్థ సారజ్ఞం, సకల శాస్త్రాల సారాన్ని కూడా తెలుసుకుని ఉన్నటువంటి వారు. సకల శాస్త్రాల సారం అంటే శ్రీమద్భాగవతం. అలాంటి శ్రీమద్భాగవతాన్ని కూడా వారు అధ్యయనం అనేది చేసి ఉన్నారు. ఆ వివరాలు కూడా ముందు మనకి ఇక్కడ చెబుతారు. సర్వశాస్త్రార్థ సారజ్ఞం సర్వలోక హితేర్థం, సర్వలోకాలకు కూడా హితాన్ని కలగజేసేటటువంటి వారే ఉండేవారు. జీవన్ముక్తం జగద్గురుం, ఈ పురాణాలు ఎక్కడైనా మనం చెప్పుకుంటున్నాము అంటే ఆ పురాణాల్ని ఉపదేశించింది సూతాచారులు వారు. కాబట్టి ఆ లెక్కలో పురాణాల్ని అధ్యయనం చేసే వాళ్ళందరికీ కూడా గురు స్థానంలో ఉన్నటువంటి వారు సూతాచారులు వారు. అలాంటి వారు కేవలం ఇన్ని లక్షణాలు మాత్రమే కాదు, జీవన్ముక్తం అని అంటారు. జీవన్ముక్తులు అని అంటే అపరోక్ష జ్ఞానులు. పరబ్రహ్మ యొక్క అపరోక్ష జ్ఞానం అనేది వారికి ఉండేది. అలాంటి పరబ్రహ్మ అపరోక్ష జ్ఞానం ఉన్న వాళ్ళనే జీవన్ముక్తులు అని అంటారు. ఈ రకంగా సుతాచారులు వారి వివరాలు మనకి ఇలా చెబుతారు. బృహన్నారదీయ పురాణంలో వ్యాస ప్రసాద సంపన్నం, విశేషంగా వేదవ్యాసుల వారి యొక్క అనుగ్రహానికి పాత్రులై ఉన్నవారు. వేదవ్యాసుల వారి ద్వారా ఉపదేశించబడిన సకల పురాణాన్ని కూడా అధ్యయనం చేసినటువంటి వారు. అలాంటి మహాపరమ భగవద్భక్తులు భాగవతోత్తములు అయిన సూతాచారుల వారిని చూసి చూడడంతోనే అందరూ కూడా లేచి నిల్చొని విశేషంగా వారికి నమస్కారాదులు మందులని చేయడం అనేది చేశారు. ఒక్క నిమిషం. ఈ రకంగా సూతాచారుల వారి గురించి మనకి ఇక్కడ విశేషంగా చెప్తూ ఉన్నారు. వేదవ్యాసుల వారి యొక్క శిష్యులై ఉంటూ వారి అనుగ్రహంతో సకల పురాణాలని కూడా వారు అధ్యయనం చేసి వాటినన్నిటి కూడా ఉపదేశం చేసినటువంటి మహనీయులు. అలాంటి వారిని చూసిన వెంటనే ఈ బ్రాహ్మణోత్తములందరికీ కూడా ఎంతో సంతోషం కలిగింది. విశేషంగా సూతాచారు లాంటి మహానుభావులు పురాణాలను తెలుసుకున్న మహనీయులు వచ్చి ఉన్నారు అంటే ఇవాళ మనది మహా అదృష్టమే. విశేషమైన ఈ జ్ఞాన సత్రానికి వీరు మనకు విశేషంగా అనుకూలం చేస్తారు అని చెప్పి వారికి యోగ్యమైన యథాతథంగా వారికి గౌరవించడం లాంటివన్నీ కూడా చేయడం అనేది చేశారు. ఇలా ఉండగా శ్రోతుకామ సమా వపృహు విచిత్ర వివిధ కథ తతస్థూతో వినీతాత్మ సర్వాన్ ఋషి వరాన్ముద, అలాంటి వారికి యోగ్యమైన ఆసనాన్ని కలగజేసి విధమైన పౌరాణికమైన కథలని వినాలి అనే అభిప్రాయంతో ఎంతగానో వారు సంతోషంగా వారి స్వాగతాన్ని చేసి వారికి ఇలా ఆ సూతాచారుల వారి గురించి ప్రస్తావన చేసి వారి యొక్క పురాణ ప్రవచనాన్ని చెప్పవలసిందిగా ఋషులు మునులు మొదలైన వాళ్ళందరూ కూడా ప్రార్థన అనేది చేస్తారు.
అంటారు. బద్ధాంజలి పుటో భూత్వా ననామ దండవత్ ముహు. యద్యపి ఈ సూతాచారులు వారు అంటే బ్రాహ్మణుల కంటేను కూడా అధికులేం కారు. బ్రాహ్మణుల తర్వాత క్షత్రియులు, క్షత్రియుల తర్వాత సూతాచారులు వారు, సూత జాతి అనేది వస్తుంది. కర్ణుణ్ణి అంటారుగా సూతపుత్ర సూతపుత్ర అని. అలా వైశ్యుల కంటే ఉత్తమం, క్షత్రియుల కంటే అధమం. ఉత్తమ పురుషుడు అధమ స్త్రీ ద్వారా పుట్టినటువంటి సంతానాన్ని అనులోమ లేదా విలోమ అనే పేరుతో చెప్పడం అనేది చేస్తారు. ఆ లెక్కలో చూస్తే క్షత్రియుల కంటేనూ కూడా వీరు అధములే. అయినప్పటికీ కూడా ఆ బ్రాహ్మణోత్తములైన వాళ్ళందరూ కూడా తనని విశేషమైన పురాణ ప్రవక్తారుగా పెట్టుకోవడం అనేది చూసి ఎంతో సంతోషించి, నాకు ఈ మహదుపకారాన్ని మీరు చేశారు, మీరు అడిగినందుకు నేను పురాణాన్ని చెప్పడానికి వీలుగా ఉంది అని చెప్పి వాళ్ళందరికీ శిరస్సాష్టాంగ నమస్కారాన్ని చేస్తారు సూతాచారులు వారు. ఇలా సర్వ ఋషులకు మునులకు బ్రహ్మప్రోక్షాన్ని పొందిన వాడు బ్రహ్మ ఋషులు మొదలైన వాళ్ళందరికీ కూడా శిరస్సాష్టాంగ నమస్కారాన్ని చేసి మీరు ఎలా చెప్తే అలా అని పురాణ ప్రవచనం చెప్పడానికి ఒప్పుకుంటారు. ఋషులందరూ కూడా దానికి తగ్గట్టు విశేషంగా ప్రార్థన అనేది చేస్తూ వారిని అంటారు, హే సూత చిరంజీవ మహాభాగవతో భవాన్. మహాభాగవతోత్తములైన వారు సూతాచార్య, మీరు చిరంజీవ, దీర్ఘకాలం కూడా మీరు ఆయుష్ ఆరోగ్యం మొదలైనటువంటి వాటితో ఉండాలి అని చెప్పి వారికి ఆశీర్వాదం చేసి, విశేషంగా మీకు ఏర్పాటు చేసినటువంటి ఈ ఆసనంలో మీరు కూర్చొని ఉంటూ మాకు పురాణాలన్నిటినీ కూడా ఉపదేశం అనేది చేయండి అని వాళ్ళు అడగగా, వారిని విశేషంగా ప్రతి గౌరవించి సుతాచారులు వారు వాళ్ళందరినీ యొక్క కుశల ప్రశ్నలు అనేవి అడుగుతారు. ఋషుల మునుల కుశల ప్రశ్నలు అని వచ్చినప్పుడు ఆ కుశల ప్రశ్నలకి సంబంధించి మనం ఏం అడగాలి అన్న దాన్ని చెబుతారు ఇక్కడ. తపోవృద్ధి తతఃపృష్ట్వా. మీ అందరి తపస్సు కూడా దినే దినే వర్ధమానం అవుతూ ఉంది కదా, అధ్యయనాదులతో పాఠ ప్రవచనాలతో నిరంతరంగా మీరు శాస్త్ర శ్రవణాదులతో కాలం గడుపుతూ ఉన్నారు కదా అనేటటువంటి మాటని వాళ్ళందరినీ కూడా అడిగి, విశేషంగా వారు ఏర్పాటు చేసినటువంటి ఆసనంలో వినయపూర్వకంగా రోమహర్షణి అనేటటువంటి వారు, వేదవ్యాసుల వారి యొక్క రోమాంచనంతో పుట్టినటువంటి వారు రోమహర్షణి. ఆ రోమహర్షణి గారి కుమారుడైనటువంటి సుతాచారులు వారు ఈ రకంగా వారు ఏర్పాటు చేసినటువంటి ఆసనంలో వారు కూర్చోవడం అనేది చేసి, విశేషంగా తను ఈ క్రమంలో తీర్థయాత్రలకని బయలుదేరి వచ్చిన ప్రసంగం మొదలైనవన్నీ కూడా వారు తెలియజేయడం అనేది చేస్తారు. అంటారు, ఋషులు అడుగుతారు వారిని, హే సూత మహాభాగ భాగ్యవానసి సాంప్రతం పారాచర్య అలాంటి మహాపురాణ మీకు ఎంతో కాలం వచ్చింది, మీరు కూడా కనిపించారు, మీరు అత్యంత శ్లాఘనీయులై ఉన్నారు, వారి యొక్క వారై ఉన్నారు. అనే ఈ సంసారంలో అనారకాల కష్టాలు ఉన్నటువంటి మా ఎలా ఉండాలి కలియుగంలో అనుల యొక్క స్వల్పం భూతం అత్యంతంగా ఉండాలి, సారభూతంగా ఉండాలి. అలాంటిది ఏదైనా విశేషమైన పురాణాన్ని, విశేషమైన ఇతిహాసాన్ని, విశేషమైన కథాభాగాన్ని మాకు చెప్పండి అని వారందరూ కూడా అడుగుతారు సుతాచారులు వారు. ఇలా ఉండగా అజ్ఞాన తిమిరాంధాన నేత్రదాన పరాయణ వదశీఘ్రం కథాసారం భవరోగ రసాయనం అంటారు. భవరోగాలకి రసాయనం లాంటిది, నానా విధాలుగా ఉండే రోగాలకి
రసాయనం అంటే కషాయాలు మొదలైనవన్నీ మనం ఇస్తాం. వాటితో ఆ రోగాలు అనేవి పరిహారం అవుతాయి. అలాంటిది ఈ అనాదిగా ఉండేటటువంటి భవం అనబడే ఈ రోగానికి ఏదైనా ఒక అద్భుతమైన ఔషధం పనిచేస్తుంది అంటే అది కేవలం జ్ఞానమే. హరిలీల రసోపేతం పరమానంద కారణం. ఎంతో శ్రేష్టమైన, రుచికరమైన, దివ్యమైన హరికథా శ్రవణము అనబడే రసాయనాన్ని మాకందరికీ కూడా పానం చేయించి మా ఈ ఘోరమైనటువంటి సంసార రోగానికి ఉపశమనాన్ని కలగజేయండి అని విశేషంగా ప్రార్థన చేస్తారు. విధాలుగాను కూడా నానా క్రమంలోనూ కూడా మనకు ఔషధ రూపంగా పనిచేసేది ఏదైనా ఉంది అంటే అది భగవత్ కథాశ్రవణం. అలాంటి హరిలీల రసోపేతం పరమానంద కారణం, ఎంతో ఆనందాన్ని కలగజేసేది హరిలీల శ్రవణానికి సంబంధించినటువంటి కథాభాగం. అటువంటి ఆ కథాభాగాన్ని మాకందరికీ కూడా వివరించండి అని వాళ్ళందరూ వేడుకోగా సుతాచార్యులు వారు అంటారు, తప్పకుండా మీరు అడిగింది నేను చెబుతాను. శృణవంతు మునయస్తర్వే మధుక్తం సుమనోహరం ఆదవ్ అహం గతో విప్ర తీర్థం పుష్కర సంగీతం. నేను ఇక్కడ రావడానికి ముందు ఎన్నో తీర్థక్షేత్రాల్ని సందర్శించడం అనేది జరిగింది. మొట్టమొదలుగా నేను సందర్శించిన తీర్థక్షేత్రం అంటే పుష్కరం. ఎక్కడ గజేంద్రుణ్ణి భగవంతుడు ఉద్ధరించాడో అటువంటి దివ్యమైనటువంటి పుష్కర క్షేత్రాన్ని నేను సందర్శించుకున్నాను. అక్కడ పుష్కర క్షేత్రంలో ఉండేటటువంటి ఆ సరోవరం ఏదైతే వరుణదేవుడి సరోవరం ఉందో అక్కడ స్నానాదులను చేసుకొని తమకు విహితమైన సూత జాతికి చెందినటువంటి వారు చేయవలసిన సంధ్యావందనాలని మొదలైనటువంటి వాటిని చేసి పితృదేవతలందరినీ కూడా తర్పణాలు ఇచ్చి, దేవతలకి మొదలైన వాళ్ళందరికీ కూడా తర్పణాలు ఇచ్చి అక్కడి నుంచి ముందు నేను యమునా నదికి బయలుదేరాను. పుష్కరం నుండి యమునా తీరానికి వెళ్ళాను. ఆ యమునా నది యొక్క వైశిష్టతను చెబుతా. ప్రతిబంధ వినాశిని, నానా రకాలుగా ఉండే సాంసారికమైన బంధనాన్ని వినాశనం చేసే శక్తి యమునా నదికి ఉన్నది. ఆ యమునా నదిని సందర్శించుకొని అక్కడ స్నానాదులను ముగించుకొని తర్వాత నేను గంగా తీరానికి వచ్చాను. కాశీ క్షేత్రంలో విశేషంగా రుద్రదేవుడి దర్శనం చేసుకొని అక్కడ గంగా స్నానాదులన్నీ కూడా ముగించుకొని ఆ తర్వాత గయా క్షేత్రానికి వెళ్ళాను. గయలో పితృదేవతలకు సంబంధించిన పిండ ప్రదానాలు మొదలైనవన్నీ కూడా నేను చేసి ఆ అనంతరం అక్కడి నుంచి గండకీ నదీ తీరానికి వెళ్ళాను. పులహాశ్రమం ఎక్కడైతే భరతుడు తపస్సు చేసి దివ్యమైన సాధనని చేశాడో అటువంటి ఋషభనామక పరమాత్ముడి కుమారుడైనటువంటి భరతుడు పులహాశ్రమం అని అక్కడే, దానికంటే ముందు పులహ ఋషి గారు అక్కడ తపస్సు చేశారు. ఆ ఆశ్రమంలోని ఈయన కూడా ఉంటూ తపస్సు చేస్తారు భరతుడు. అలాంటి ఆ భరతుడి యొక్క సాధన భూమి అయిన పులహాశ్రమం గండకీ నదీ తీరాన్ని నేను సందర్శించుకున్నాను. తర్వాత ధేనుమతి అనే నదిలో స్నానం చేసి సరస్వతి నదికి స్నానం చేసి ఆ తర్వాత అక్కడ 3 రోజుల దాకా ఉపవాసంగా ఉంటూ అక్కడి నుంచి గోదావరి తీరానికి నేను రావడం అనేది జరిగింది. కృతమాలాంశ కావేరి, గోదావరిని దర్శించుకున్న తర్వాత కావేరీ తీరానికి నేను వెళ్ళాను. ఆ తర్వాత నర్మదా తీరానికి కూడా నేను వెళ్ళాను. అలా సేతు దర్శనాన్ని కూడా చేసుకున్నాను. రామసేతు దర్శనం అనేది చేసుకున్నాను. అలాంటి రామసేతుని దర్శించుకున్న తర్వాత నేను బద్రీ క్షేత్రానికి వెళ్ళడం అనేది జరిగింది. మహాబద్రీ క్షేత్రం. అక్కడ నానా రకాలుగా తపస్సంపన్నులైన ఎంతో మంది ఋషులకు మునులకు నిరంతరంగా జ్ఞాన ప్రసాదాన్ని అనుగ్రహం చేస్తున్నటువంటి వేదవ్యాసుల వారి దర్శనం కోసమని నేను అక్కడ వెళ్ళాను. తతో నారాయణం దృష్ట్యా తాపసాన్ అభివాద్య నత్వా తాం తం దేవం సిద్ధక్షేత్రం ఉపాగత. ఆ బద్రీనారాయణుని దర్శించుకొని అక్కడి నుంచి సిద్ధక్షేత్రం బిందు సరోవరం అంటే కర్దమ ప్రజాపతి గారు తపస్సు చేసిన ప్రదేశంలో కపిలనామక పరమాత్ముడు విశేషంగా అనుగ్రహం చేసినటువంటి ప్రదేశం ఆ సిద్ధక్షేత్రం. అక్కడ వెళ్ళి నేను అక్కడ కూడా భగవంతుడి యొక్క ధ్యానాదులు మొదలైనవన్నీ కూడా చేశాను. అక్కడి నుంచి ఇటువైపు కురుజాంగల ప్రదేశానికి వచ్చి హస్తినావతికి వచ్చి
ఆ హస్తనావతి నుండి బయలుదేరుతూ ఉండగా అదే సమయానికి శృతం విష్ణురాతో రాజ్యముత్సృజ్య జగ్మివాన్. విష్ణురాత పరీక్షిత మహారాజు గారు తమ సకల రాజ్యాల్ని కూడా వదిలిపెట్టి రాజ్య భోగాలన్నీ కూడా తమ కుమారుడైన జన్మేజయుడికి అప్పజెప్పి అక్కడి నుంచి వారు గంగా తీరానికి వచ్చి ప్రాయప్రవేశానికి కూర్చున్నారు అనేటటువంటి విషయాన్ని నేను ఆ హస్తినావతి తీరంలో, హస్తినావతి నగరంలో వినడం అనేది జరిగినది. అలా ఆ గంగా తీరంలో మహాపుణ్యకరమైనటువంటి ఋషుల చేత యుక్తమై ఉన్న ప్రదేశంలో ఎందరో మహానుభావులు ఋషులు ఇక్కడ అలా అలా వచ్చారో అక్కడ అలా కూడా ఆ వేదవ్యాసాది పరశురాముల వారి మొదలైనటువంటి మహామహర్షులందరూ కూడా ఆ సుఖస్థల్ ఏదైతే పరీక్షిత మహారాజు గారు భాగవతాన్ని విన్నారో ఆ ప్రదేశానికి వారందరూ కూడా రావడం అనేది జరిగింది. ఆ ప్రదేశాన్ని కూడా సందర్శించుకున్నారు. అక్కడ వాతాంబుపర్ణాహారాశ్చ శ్వాసాహారాశ్చ కేచన, అక్కడ ఎంతో మంది మహర్షుల జ్ఞానం అనేది, దర్శనం అనేది నాకు కలిగినది. ఒకరు వాతాంబు పర్ణాహారాష్ట, కేవలం గాలిని పీల్చి జీవనం సాగించే ఋషులు. పెట్టుకుని ఉన్నవాళ్ళు, ఫలాల్నే తింటూ తపస్సు చేసేవారు. అలాగే నురుగు, గోవుల యొక్క క్షీర తం సమాజం ద్రష్టుకామ తత్రాహం అగమం ద్విజ తత్రా జగామ భగవాన్ బ్రహ్మభూతో మహాముని. అలా ఈ ఋషులు మునులు మొదలైన వాళ్ళందరూ ఉన్న ఆ ప్రదేశంలో నేను కూడా పరీక్షిత మహారాజు గారి ప్రాయప్రవేశం జరిగే ప్రదేశంలో నేను కూడా వెళ్లి అక్కడ ఉన్నాను. అలా ఉండగా మాకందరికీ కూడా ఆశ్చర్యం కలిగజేసే క్రమలో బ్రహ్మభూతో మహాముని, పరబ్రహ్మ యొక్క విశేషమైన ధ్యానాదుల్లో ఉండేటటువంటి బ్రహ్మరాత అనబడేటటువంటి పేరుతో ప్రసిద్ధమైన, విశేషంగా వేదవ్యాసుల వారి కుమారుడైన వ్యాసపుత్రో మహాతేజ శుకాచార్యులు వారు అక్కడ రావడం అనేది జరిగింది. ఆయన చూడడమే ఒక మహాభాగ్యం. చూడ్డానికి ఎలా ఉన్నారు ఆయన అంటే దష్ట వర్షం, 16 సంవత్సరాల వయసులో ఎలా ఉంటారో లేతగా, అంత లేతగా ఆయన శరీరం అనేది ఉంది. దివ్యమైనటువంటి లక్షణాలు, శంఖం వలె ఆయన కంఠం, ఉన్నతమైనటువంటి యథాభాగం, ఉన్నతమైనటువంటి నుదులు, ఇలా నానా రకాలుగా సంలక్షణాలతో విశేషంగా గుహితులై ఉన్నారు ఆ శుకాచార్యులు వారు. అవధూత వేషంలో ఉన్నటువంటి మహానుభావులు, నిరంతరంగా పరబ్రహ్మ జ్ఞానంలోనే ఉండేటటువంటి మహనీయులు. అలాంటి ఆ శుకాచార్యుల వారు ఆ శుకస్థలికి రావడం అనేది జరిగినది. అటువంటి ఆ ప్రదేశంలో మాకందరికీ కూడా ఎంతో సంతోషం అనేది కలిగినది. అలాంటి ఆ శుకాచార్యుల వారు ఆ ప్రదేశానికి వచ్చే సమయంలో వారి వెంట ఎంతో మంది మూర్ఖులైన స్త్రీలు, మూఢబుద్ధి కలిగిన బాలకులు ఆయన ఎవరో పిచ్చివాడు అని భావించి గేలి చేస్తూ అల్లరి చేస్తూ ఆయనను ఇబ్బంది పెట్టే క్రమలో ఆయన వెంట అలా 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 సాగుతూ వస్తూ ఉన్నారు హస్తినావతి నుండి. అలా వచ్చిన వాళ్ళందరూ ఎలా కనిపించింది మాకు అని అంటే, ఏనుగు మీద ఈగలు వాలితే ఎలా కనిపించాలో అలా ఏనుగు మీద ఈగలు వాలినట్టు ఈయన మీద వీళ్ళందరూ కూడా వాలడం అనేది కనిపించింది. అంతలో వారు రావడంతో మేమందరం లేచి యోగ్యమైనటువంటి ఆసనాదులను వారికి కలగజేయగా, అత్యంత ఉన్నత ఆసనాన్ని కలగజేయగా, పరీక్షిత మహారాజు గారు స్వయం సత్సంగ నమస్కారం అనేది చేయగా, ఆ దృశ్యాన్ని చూసి భయపడిపోయినటువంటి ఈ ఆడవాళ్ళు, పిల్లలు మొదలైన వాళ్ళందరూ కూడా ఎవరో అనుకున్నాం ఈ అబ్బాయిని, కానీ ఈయన వేదవ్యాసుల వారి కుమారుడు శుకాచార్యుల వారిని తెలియదు అని చెప్పి ఎంతో తప్పు చేశాం అని పశ్చాత్తాప బుద్ధితో ఆ శుకాచార్యుల వారిని నమస్కరించుకొని అక్కడి నుంచి వాళ్ళ వాళ్ళ ఇళ్లకి వాళ్ళు వెళ్లిపోవడం అనేది జరిగింది. ఇలా శుకాచార్యుల వారి రాకతో చాలా సంతోషించిన పరీక్షిత మహారాజు గారు తనకు ఎన్నో ప్రశ్నలు ఉండేవి. ఋషులను మునులను ఆ ప్రశ్నలన్నీ అడిగారు. వాళ్ళెవరైనా సరే చెప్పడానికి సామర్థ్యం ఉన్న వాళ్ళైనప్పటికీ కూడా విశేషంగా ఈ సందర్భంలో శుకాచార్యుల వారి ద్వారానే ఆయన ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం అనేది చెప్పబడాలి అని చెప్పి వాళ్ళందరూ మౌనంగా ఉన్నారు.
అలాంటిది ఆ ప్రసంగంలో అనుకున్న ప్రకారంగానే సుఖప్రసాద తచ్చుత్వ ఆ పరీక్షిత మహారాజు గారు ఎన్నో ప్రశ్నల్ని అడగడం, ఆ ప్రశ్నలకి సమాధానంగా శ్రీమద్ భాగవత ప్రవచనాన్ని, పురాణాన్ని వారికి ఉపదేశం చేయడం అనేది చేశారు శుకాచార్యులు వారు. అలాంటి ఆ శుకాచార్యులు వారి యొక్క అనుగ్రహం అనేది ఉండడం వలన నాకు కూడా ఆ దివ్యమైన శ్రీమద్ భాగవత గ్రంథాన్ని వినే సౌభాగ్యం అనేది కలిగింది. కేవలం శ్రీమద్ భాగవతాన్ని వినడం మాత్రమే కాదు, రాజ్ఞో విమోక్షణం దృష్ట్వా మా అందరి ఎదురుగానే పరీక్షిత మహారాజు గారు ఈ కళేబరాన్ని వదిలిపెట్టి ఆ తక్షకుడు వచ్చి కాటు వేయగా ఈ కళేబరాన్ని వదిలిపెట్టి నేరుగా భేజే ఖగేంద్ర ధ్వజపాద మూలం అనే మాట భాగవతంలో వస్తుంది చివరికి ద్వాదశ స్కందంలో. అలాంటి నేరుగా పరీక్షిత మహారాజు గారు వైకుంఠ లోకానికి వెళ్ళడం అనేది మేము ప్రత్యక్షంగా చూశాము అని అంటారు సూతాచారులు వారు. అంటే శ్రీమద్ భాగవత శ్రవణం ఇది మోక్షానికి కారకం అని చెప్పడానికి ఇంతమంది ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. ఆ విషయాన్ని స్వయం సూతాచార్యుల వారి శౌనకాది మునుల ఎదురుగా చెబుతారు. సుఖప్రసాదాచుత్వ దృష్ట్వ రాజ్ఞో విమోక్షణం పరీక్షిత మహారాజు గారి యొక్క ముఖాన్ని పొందడం అనేది కూడా మేమందరం ఆ సందర్భంలో చూసాము. విప్రాన్ నేరుగా ఇక్కడే దగ్గరికి రావడం అనేది జరిగింది. మీరందరూ కూడా ఈ దివ్యమైన జ్ఞాన సత్రంలో మీరు ఏర్పాటు చేసుకుని ఉండటం చూసి మనందరినీ కూడా దర్శించుకొని విశేషంగా మీ సహవాసంతో విశేషమైన భగవద్గ్రహాన్ని పొందాలి అనే అభిప్రాయంతో ఇక్కడ అన్ని సూత్రాలు వారు యాత్రాక్రమాన్ని చెప్పడం అనేది. అదంతా విన్నాక ఋషులు మునులు అంటారు, ఆయన ముఖాశుతం ప్రసాదత సాధో సూతాపూర్వం వస్వన ఏంటి శ్రీమద్ భాగవతాన్ని మీరు విన్నారా? ఆ అద్భుతమైన శ్రీమద్ భాగవతాన్ని మాకందరికీ కూడా చెప్పండి, వేరే విషయాలన్నీ ఏం చెయ్యాలి అని చెప్పి విశేషంగా అడిగి మరి శ్రీమద్ భాగవతాన్ని వాళ్ళందరూ కూడా శ్రవణం అనేది చేస్తారు. అలాంటి భాగవతాన్ని శ్రవణం చేసిన తర్వాత సారాచారతరాం పుణ్య తత్వం ఆత్మప్రసాదిని పాయేస్వ మహాభాగ సుధాధిక తరాం పరాం ఆ అద్భుతమైన అమృతం కంటేనూ కూడా మిన్న అయిన శ్రీమద్ భాగవత కథామృతాన్ని పానం చేసి ఎంతో కృతకృత్యులై ఇంకనూ కూడా భగవంతుడి మహిమలను వినాలి అనే అభిప్రాయముతో విశేషంగా ఆ దివ్యమైన భగవత్ కథా మహిమలని భగవత్ కథా శ్రవణాలని మా అందరి చేత చేయించండి అని ఆ ఋషులు మునులు మొదలైన వాళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తారు సుతాచారులు వారికి. ఇలా శ్రీమద్ భాగవతం అనేది చెప్పిన తర్వాత ఇతర పురాణాల్ని వినేటటువంటి సందర్భంలో బృహన్నారదీయ పురాణానికి సంబంధించిన కథాభాగాన్ని ప్రస్తావన చేస్తూ విశేషంగా అక్కడ చెప్పబడిన అధిక మాస మహాత్మాని చెప్పాలి అనే అభిప్రాయంతో వారు సిద్ధమవుతారు. సూతాచారులు అంటారు, సూత ఉవాచ నిజంగా మీలాంటి బ్రహ్మ ఋషి వర్యులైన మహానుభావులు మీ అందరూ కూడా నా ద్వారా పురాణాల్ని వింటాము అని అంటే మీ అందరికీ చెప్పడం కంటే గొప్ప సౌభాగ్యం మరొకటి నాకు లేదే లేదు. విలోమజోపి ధన్యోస్మి జన్మ నేను లేదా కనబడే వాటిని అలా అడిగి మరి పురాణాన్ని గొప్ప సౌభాగ్యం నాకు లేదు. ఉన్నదో వేదవ్యాస ఆ చెప్పి ఇది నేను చెప్పేటటువంటి ఇది గారి
వృక్షాలతో యోగా అలంకృతంగా ఉన్నటువంటి జరిగినది. ఆ దివ్యలో పుణ్య రాశి లగ్నమై ఉన్న మనస్సు అంటే పరబ్రహ్మయే అయిన వేదవ్యాసుల వారిని కూడా నేను దర్శించుకున్నాను అని నారదులు వారు ఆ పూర్వ ఇతిహాసాన్ని ప్రస్తావన చేసిన దాన్ని వీరు కూడా వినడం అనేది జరిగినది. ఆ నారద మహర్షి అయినను కూడా అధిక మాస మహాత్మాన్ని ఎందుకు విన్నారు, ఆ ప్రసంగాన్ని విస్తారంగా మాకు చెప్పండి అని అడగగా నారద మహర్షి గారు ఆ పురాణాన్ని వినవలసిన కారణాన్ని మనకి ఇక్కడ చెప్పడం అనేది చేస్తారు. నారద ఉవాచ దేవదేవ జగన్నాథ కృపాకూపార సత్వతే సత్యవ్రత సత్యోసి సత్యాత్మ సత్య సంభవ త్రిసత్య సకల జగత్తుకు సృష్టి స్థితి సంహారాది కర్త అయినటువంటి వాడివి, నిర్దుష్టమైన ఆనంద పరిపూర్ణమైనటువంటి స్వభావము కలిగినటువంటి వాడివి. సత్యయోనేహే ఈ సమగ్రమైన జగత్తు సత్యం, దానికి కారణమైనటువంటి వాడివి. సత్య సంభవ సత్యవతీ దేవి గారి యందు అవతరించినటువంటి వాడివి. అలాంటి నీకు విశేషంగా నేను నమస్కరిస్తున్నాను అని ప్రార్థన చేస్తారు నారద మహర్షి. తపస్త్యక్రం శిక్షార్థం మర్యాద స్థాపనాయచ సర్వజ్ఞుడైన పరమాత్మ ఆయనను కూడా తపస్సుకు చేస్తున్నారు అని అడిగితే లోక శిక్షణ కోసమని ఆయన తపస్సు అనేది చేస్తూ ఉన్నారు. పాఠ ప్రవచనమే ఒక తపస్సు. తద్ది తపః స్వాధ్యాయేకో నాకో మౌద్గల్య తద్ది తపః అనే మాట ఉంది. ఆ రకంగా స్వాధ్యాయ అధ్యయన ప్రవచనాదులలో మనం ఏ కాలం గడుపుతాం కదా, దాన్నే తపస్సు అని చెప్పడం అనేది జరిగింది. అలాంటి ఆ తపస్సులో మగ్నులై ఉన్న సర్వజ్ఞుడైన పరమాత్మ లోక శిక్షణ చేయడం కోసం అని చెప్పి ఈ రకమైన తపస్సంపన్నుడిగా వారు అక్కడ ఉంటూ నిరంతర పాఠ ప్రవచనాలు చేయడం అనేది జరుగుతూ ఉంది. తాదృక్ స్థితి నిరాకృత్య కలవు కర్తేవ కేవలం. అయితే కలియుగం అనేటటువంటి వేరే వేరే 4 యుగాల కంటేనూ కూడా కలియుగం అనేది చాలా ఘోరమైనటువంటి యుగం. కృతాదిషు యథాపూర్వం ఏకగం తత్సమస్తగం. కృత త్రేత ద్వాపర అనబడే అనే యుగాలలో ఎంతో అద్భుతంగా శాస్త్ర శ్రవణం అధ్యయనం నిరంతరంగా విష్ణు దీక్ష మొదలైనవన్నీ కూడా నిండుగా మెండుగా ఉండేవి. కానీ కలికాలం అనేది వచ్చిన తర్వాత కాల ప్రభావముతో సకల జీవరాశుల బుద్ధి మొదలైనవన్నీ కూడా క్షీణించిపోవడం అనేది జరిగినది. ఇలా ఉండగా లిప్యతే పుణ్య పాపాభ్యాం ఇతితే తపసి స్థిత. విధాలుగా ఉండే నానా రకాలుగా చేయబడిన కర్మలు మొదలైనటువంటివి ఏమున్నాయో ఆ కర్మల వలన పుణ్య పాపాల ప్రాప్తి అనేది కలుగుతుంది. అలాంటి ఆ పుణ్య పాపాల ప్రాప్తి అనేది సకామ కర్మల పుణ్యం అనేది సంసారదాయకం, పాపమైతే నరకదాయకం. ఈ రెండూ కూడా చేయకూడదు, నిష్కామ కర్మల్ని చెయ్యాలి అనే అభిప్రాయంతో ఈ రకమైన తపస్సును వేదవ్యాసుల వారు చేస్తూ ఉండడం అనేది నారదో వారు చూసి దాన్నే ప్రస్తావన చేసి చెబుతారు. నా దారాపత్య గ్రహాసక్తా తేషాం హితకరం చేయత్. కలియుగంలో మాత్రం విశేషంగా దారాపత్య గ్రహాసక్తులు, ప్రాపంచిక సుఖభోగాల్లో ఆసక్తి కలిగిన వాళ్ళే ఈ జనాలు అనేవాళ్ళు ఉంటారు. ఇలా ఉండగా ఆ సాంసారికమైన జీవులకు హితం కలగాలి, నాకు కూడా హితం అనేది కలగాలి. ఆ రకంగా నాకు అందరికీ కూడా హితకరమైనటువంటి తత్వజ్ఞానాన్ని ఉపదేశం చేయండి నాకు
అని నారదులు వారు విశేషంగా ఆ వేదవ్యాసుల వారిని ప్రార్థన అనేది చేయగా బ్రహ్మలోకాదిహాగత, చతుర్ముఖ బ్రహ్మదేవుడి లోకంలోనే నారద మహర్షి గారు ఉంటారు. ఆ లోకం నుండి నేరుగా ఇక్కడ మీ దగ్గరికి నేను రావడం అనేది జరిగినది. ఉపకారం చేయడమే మీకు ఇష్టం, అలాంటిది నా మీద ఈ జ్ఞానాన్ని అనుగ్రహం చేసి ఉపకారం చేయండి అని ప్రార్థన చేస్తారు నారద మహర్షి. అలా ఉండగా ఏ కావాలి నారద అని అడుగుతాడు భగవంతుడు. దానికి ఆయన అంటారు, పుణ్యాం భువన పావనీం కథాం కథితుమారేభే, అత్యంత భువన పావని అయిన భగవత్ కథని నేను వినాలి అని అనుకుంటున్నాను, దయచేసి ఆ కథని నాకు ఉపదేశం చేయండి అని ప్రార్థన చేస్తారు నారద మహర్షి. అలాంటి ఆ నారద మహర్షి యొక్క ప్రార్థనని విన్న వేదవ్యాసుల వారు, సరే నీకు దివ్యమైనటువంటి ఒక కథాభాగాన్ని చెప్తాను విను. బృందావనే విహారతో వ్రజభర్తురాదే పుణ్యాం కథాం భగవత శృణు నారదత్వం. వ్రజభూములలో సంచరించినటువంటి వాడైన, విశేషంగా గోలోకంలో సన్నిహితుడై ఉన్నటువంటి పురుషోత్తముడు అనే పేరుతో పిలువబడే శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క దివ్యమైన కథాభాగాన్ని నీకు నేను చెబుతాను. చాలా చక్కగా ఆ కథాభాగాన్ని నువ్వు విని పురుషోత్తమ మహిమా రూపమైన అధిక మాస మహాత్మాన్ని తెలుసుకో. సంచాపి నాదమునే భగవత్ చరిత్రం జానాసి సార సరసం వచన వచనామగమ్యం. మీకు అన్ని తెలుసు నారద మహర్షి, అయినప్పటికీ కూడా అత్యంత ఇతర అన్ని రకాల కథలలోనూ కూడా అత్యంత సారభూతమైన కథాభాగం అనేది ఏది ఉంది కదా, ఆ సారభూతమైన కథాభాగం అనేది చెప్పే సామర్థ్యం మీకు ఉంది. ఎన్ని చెప్పినాను కూడా సమాప్తం అవ్వనటువంటి కథలు పరమాత్ముడికి ఉన్నాయి. అంతలో విశేషంగా పురుషోత్తమస్య మహాత్మ్యం, పురుషోత్తమ పరమాత్మ పురుషోత్తమ మాసాధిపతి అయిన, పురుషోత్తమ మాసం అని పేరుతో పిలువబడే అధిక మాసానికి న్యామకుడైన, తద్దేవత అయిన పురుషోత్తమ నామకుడైన పరమాత్ముడి కథని నేను నీకు చెబుతాను, జాగ్రత్తగా విను. ఈ పురుషోత్తమ మాస మహిమ లేదా అధిక మాస మహాత్మ్యం అనేది ఏది ఉంది కదా, ఇది దారిద్ర వైదవ్య హరం యశస్యం, దారిద్రాన్ని పరిహారం చేస్తుంది, వైదవ్యాది దోషములను కూడా పరిహారం అనేది చేస్తుంది, శ్రేష్టమైన పుత్ర ప్రాప్తి కలగజేస్తుంది, మోక్ష ప్రాప్తిని కూడా కలగజేస్తుంది. కాబట్టి పురుషోత్తమస్య మహాత్మ్యం అత్యంత అద్భుతం ఆధారైన దారిద్ర వైభవహరం యశస్యం సత్పుత్రదం మోక్షదం ఆశుచేవ్యం. అలాంటి ఆ పురుషోత్తమ నామకుడైన పరమాత్ముడి కథాభాగాన్ని నీకు చెప్తాను విను అని అనగా, నారద మహర్షి గారికి అన్ని తెలిసినప్పటికీ కూడా విశేషంగా మన కోసమని వారు అడుగుతారు, ఈ పురుషోత్తమస్తు కోదేవో, పురుషోత్తమ అని అంటున్నారు కదా, ఎవరాయన, ఏ ఆ భగవద్ రూపం అది, ఏ ఆ పురుషోత్తముడి యొక్క మహిమ అనేది మీరు నాకు చెప్పబోతూ ఉన్నారు అని అడిగితే, ఆ పురుషోత్తమ మాసానికి నియామకుడైన అధిపతి అయిన, పురుషోత్తమ మాసాధిపతి అయిన ఆ పురుషోత్తముడైన పరమాత్ముడి కథాభాగాన్ని ప్రస్తావన చేసే ప్రసంగాన్ని సుతాచార్య వారు ఇక్కడ తెలుపుతారు. సమాదాయ మనస్సమ్యక్ ముహూర్తం పురుషోత్తమం. అలాంటి అధిక మాస మహాత్మాన్ని చెప్పడానికి ఒక ముహూర్త కాలం దాకాను కూడా ఎంతో ఏకాగ్రతతో ఆలోచించి అన్ని రకాల పురాణాలలో బృహన్నారదీయ పురాణంలో విశేషంగా ఉండునటువంటి ఈ దివ్యమైన పురుషోత్తమ మాస మహాత్మ్యాన్ని, పురుషోత్తమ నామకుడైన పరమాత్ముని మహిమని నారాయణ రూపీ పరమాత్ముడు వేదవ్యాసుల వారు నారదుల వారికి ఉపదేశం చేయడం అనేది చెప్తారు. శ్రీనారాయణ ఉవాచ పురుషోత్తమేతి మాసస్య నామాప్యస్తి సహేతుకం. మనకు మాస నామములు అనేవి తెలుసు, చైత్ర వైశాఖ మొదలైనటువంటి మాసములు అనేవి ఉన్నాయి. అయితే అధిక మాసానికి పురుషోత్తమ మాసము అని అంటారు. ఎందుకు అనే దానికి కారణం అనేది ఉంది. ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క స్వామి అధిపతిగా ఉన్నాడు. కార్తీక మాసానికి కార్తీక దామోదర అనేటటువంటి దామోదరు రూపీ పరమాత్ముడు ఆ కార్తీక మాసానికి అధిపతి. అలా పురుషోత్తమ మాసానికి, అధిక మాసానికి దేవత అయిన వాడు భగవంతుడే. పురుషోత్తమ అనే పేరుతో పిలువబడేటటువంటి వాడు ఋషులు, మునులు మొదలైన వాళ్ళందరూ కూడా
ఈ మలమాసమైన అధిక మాసమైన ఈ 4 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటటువంటి ఈ అధిక మాసానికి సంబంధించినటువంటి నియామకుడైన భగవంతుడి గురించి ప్రస్తావన అనేది చేస్తాడు పరమాత్మ. అలాంటిది మీరు ఎన్నో రకాల మాసాలకు అధిపతులైన భగవద్ రూపాలు అనేవి ఉండడం నాకు తెలుసు. మధ్వాదేవ మాస శేశ్వరాస్తే శృతామయ. మధుమాసం అంటే చైత్ర మాసం, వైశాఖ మాసం మొదలైనటువంటి ఈ మాసాలకి వాటికి స్వామి అయిన దేవతలు అనేవాళ్ళు ఉన్నారు అని నేను విన్నాను. కానీ పురుషోత్తముడు స్వామిగా ఉన్న మాసం పేరు ఏమిటి? అది ఎప్పుడు వస్తుంది? ఈ 12 మాసాలలో ఎక్కడ కూడా పురుషోత్తమ మాసం అనే మాట నేను వినలేదు కదా. అలాంటిది ఈ పురుషోత్తమ మాసం అనేది ఎప్పుడు వస్తుంది, ఎక్కడ వస్తుంది చెప్పండి అని అడగగా, పురుషోత్తమ కథం జాత తన్మే బ్రూహి కృపానిదే. ఈ పురుషోత్తమ మాసం అనేదైనా నిర్మాణమైంది ఎలా? ఆ పురుషోత్తమ మాసానికి భగవంతుడు ఎవరో దేవతల్ని పెట్టకుండా తనే నేరుగా దానికి స్వామి అయ్యాడు. ఇదంతా కూడా చాలా విచిత్రం అనిపిస్తుంది. ఆ విశేషాన్ని నాకు చెప్పండి. ఆ మలమాసం లేదా పురుషోత్తమ మాసం యొక్క స్వరూపాన్ని నాకు తెలియజేయండి అని విశేషంగా నారద మహర్షి జిజ్ఞాసతో అడగగా, చాలా సంతోషించిన ఆ పరమాత్మ, అనాపృష్టమపి బ్రూయు సాధవో దీనవత్సల. కొన్ని మేము అడుగుతాం, అడిగిన వాటికి మాత్రమే సమాధానం చెప్పే రకంగా మీరు చెప్పడం కాదు. దైనవత్సులైనటువంటి వాళ్ళు కొన్ని అడిగినా అడగకపోయినా అడగనటువంటి వాటికి కూడా సమాధానాన్ని చెప్పడం అనేది చేస్తారు. అలాంటి నరాయే భువి జాయంతే పరభాగ్యానువర్తిన దారిద్ర పీడిత నిత్యం రోగిణ పుత్రకాంక్షణ. అలాంటిది ఈ నానా రకాలుగా అడగకపోయినను కూడా అడగనటువంటివి కూడా మీరు సమాధానంగా నాకు చెప్పండి అని ప్రార్థన చేయగా, దానికి భగవంతుడు అంటాడు, ఈ పురుషోత్తమ మాసం యొక్క మహత్వం నువ్వు అడుగుతున్నావు కదా, దాని యొక్క విశిష్టత అనేది సరిగా తెలుసుకో ఏ నారద మహర్షి అని అంటారు. ఎవరెవరు దీన్ని వినాలి, వినడం వల్ల ఎటువంటి ఫలితం కలుగుతుంది మొదలైనవన్నీ చెబుతాడు పరమాత్మ. ఎవరైతే పరభాగ్యానువర్తులైనటువంటి జనులు, ప్రజలు, జీవులు భూలోకంలో పుట్టగా నానా రకాలుగా వాళ్ళ పాప కర్మల ప్రభావంతో దారిద్ర పీడితులై ఉంటారు, రోగాలతో యుక్తమై ఉంటారు, జడబుద్ధి కలిగిన వాళ్ళు, మూగవాళ్ళు, దాంభికులు, హీన విద్యారహితులై ఉండడము, లేదా అత్యంత దారిద్రాన్ని అనుభవించే వాళ్ళు, నాస్తికులు, లంపటలు, నీచులైన వారు, వృద్ధాప్యంతో పీడించబడేవారు, వేరే వాళ్ళ కింద చెప్పు చేతలో ఉండేటటువంటి వాళ్ళు, నష్టాశాహ, ఏ రకమైనటువంటి ఆశ అనేది జీవితంలో లేకుండా ఎంతో భారంగా జీవితాన్ని గడిపేటటువంటి వాళ్ళు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా వినవలసినటువంటి ఈ దివ్యమైన మాస మహాత్మం అనేది ఉంది. శోక దుఃఖాది దుష్టుష్కంగా శ్రేష్ఠ వస్తు వివర్జిత పునర్నైవం విదాస్తేస్యూర్ యత్కృతేన శృతేన చ పఠితేనాదు చీడేన తద్వదస్వ మమ ప్రభు. ఎవరైనా సరే దరిద్రులో, దాంభికులో, లంపటులో, ఇలా నానా రకాలుగా దోషాలతో యుక్తమై ఉన్నవాళ్ళు, ఇష్టమిత్ర కలత్రాప్త పితృమాత్ర వియోగిన, అందరినీ పోగొట్టుకుని ఉన్నవాళ్ళు, దుర్భరమైన జీవితాలు గడిపిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కసారి ఈ మాస మహాత్మాన్ని వింటే మళ్ళీ అటువంటి పరిస్థితి వారికి ఎప్పటికీ కూడా రాదు. అంతటి జన్మ జన్మల దాకాను కూడా విశేషంగా అనుగ్రహం చేసేటటువంటి దివ్యమైనటువంటి మాసం ఆ పురుషోత్తమ మాసం. ఆ మాసం యొక్క మహాత్మం అనేది కూడా అంత అద్భుతంగానే ఉన్నది. అయితే దోష సమూహైశ్చ దుఃఖితోస్మి జగన్నాథ. ఇలాంటి ఆ నానా రకాలుగా పాపాత్ములైన జీవరాశుల యొక్క పాపక్రమల ఫలితంగా వారు అనుభవించినటువంటి దుఃఖాలని, కష్టాలని చూసి ఎంతగానో బాధపడుతూ ఉన్నాను. సర్వజ్ఞుడైన వాడివి నువ్వు అలాంటి వాళ్ళందరినీ కూడా ఉద్దేశంగా పెట్టుకొని, నన్ను కూడా ఉద్దేశంగా పెట్టుకొని అందరికీ ఆ కష్టాలను పరిహారం చేసేటటువంటిదైన దివ్యమైన మాస మహాత్మాన్ని మాకందరికీ కూడా చెబుతూ ఉన్నారు. ఎంతో సంతోషం అని విశేషంగా ప్రార్థన చేస్తారు నారద మహర్షి. దానికి పరమాత్మ ఇది విధితనయోదితం రసాలం జనహిత హేతు నిశమ్య దేవదేవ అభినవఘన రావరమ్యవాచ అవదత్ అభిపూజ్య మునిం సుధాంశు శాంతం. చంద్రమండముల్లాగా చక్కగా శాంతంగా ఉండున్నటువంటి వేదవ్యాసుల వారు ఆ నారద మహర్షి యొక్క భక్తికి మెచ్చి
ఆయన అడిగిన ప్రకారంగా సర్వ కష్టాలను పరిహారం చేసేటటువంటి దివ్యమైన మాస మహాత్మాన్ని ఉపదేశం చేస్తాను అని దానికి సిద్ధమవుతా. నారాయణో నరసకో యదువాత శుభం వచ నారదాయ మహాభాగ తత్తో తన్నో వద విస్తరం. అప్పుడు ఆనాడు ఏదైతే నారాయణ రూపీ పరమాత్మ, వేదవ్యాస రూపీ పరమాత్మ నారదుల వారికి ఏదైతే ఉపదేశం చేశారో అవన్నీ కూడా మాకు కూడా మీరు చెప్పండి అని ఋషులు సూతాచార్యుల వారిని అడగగా, ఆ సూతాచార్యుల వారు నారాయణ రూపీ పరమాత్ముడు ఆనాడు నారద మహర్షికి చెప్పినది ఏదైతే ఉందో దాన్ని యథాతథంగా మీకు నేను చెబుతాను అని చెప్పి, ఆనాడు నారాయణ రూపీ పరమాత్మ వేదవ్యాసుల వారు నారాయణ రూపీ పరమాత్మ విశేషంగా నారద మహర్షికి ఏ తత్వాన్ని, ఏ కథాభాగాన్ని ఉపదేశించారో అదంతా కూడా మీకు నేను ఇవాళ చెబుతాను వినండి అని ఆ నారాయణ రూపీ పరమాత్ముడు అధిక మాస మహాత్మాన్ని ప్రస్తావన చేస్తూ ఉపక్రమణి చేస్తా అంటారు. హే నారద, నేనైనను కూడా ఈ అధిక మాస మహాత్మాన్ని ఎక్కడ చెప్పబడినది నీకు చెప్తున్నాను అంటే తెలుసుకో, ఇది నేరుగా హరిణా స్వయం శ్రీకృష్ణ పరమాత్ముడే ధర్మరాజ, పాండవులు మొదలైనటువంటి వాళ్ళందరికీ కూడా ఉపదేశం చేసినటువంటి మాస మహాత్మ్యం ఇది. ఈ కృష్ణ పరమాత్ముడి ద్వారా పాండవులందరూ కూడా ఎప్పుడు ఈ మాస మహాత్మాన్ని విన్నారు, ఏ ప్రసంగంలో ఇది చెప్పబడినది, ఆ విషయాలన్నీ కూడా మాకు తెలియజేయండి అని అడగగా, దానికి పూర్వం శ్రీమన్ మహాభారత కాలంలో ద్వాపర యుగంలో ఈ ధర్మరాజు గారు, పాండవులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా జూత క్రీడలను ఆడి ఆ జూత క్రీడలలో మోసం చేసినటువంటి దుర్యోధనాదులకు ఓడిపోయి నానా రకాలుగాను కూడా ఆ రాజ్యాన్నంతా కూడా పోగొట్టుకొని వనవాసాన్ని అనుభవించవలసినటువంటి ప్రసంగం అనేది వచ్చింది. చాలా ఘోరమైనటువంటి అపమానాలు అనేవి వారికి అక్కడ జరిగాయి. స్వయం అగ్ని సంభూత అయిన ద్రౌపదీదేవికి ఘోరమైన అవమానాన్ని చేసే ప్రయత్నం వారు చేశారు. ఆవిడ జుట్టును పట్టుకుని మరీ ఈడ్చుకుని వచ్చి సభలో ఏకవస్త్రగా ఉండే ఆవిడిని వివస్త్రగా చేసే దుష్ట ప్రయత్నాన్ని వాడు చేశారు దుశ్శాసనుడు. అలాంటి ఆ దుశ్శాసనుడు చేసిన ఆ కచేశ్వాదాయ కర్షిత అకృష్టానీచ వాసాంసి శ్రీకృష్ణేన సురక్షిత, అలాంటి వస్త్రాపరణం అనబడే ఘోర కృత్యాన్ని చేసే సందర్భంలో స్వయం శ్రీకృష్ణ పరమాత్ముడే ఆ వస్త్రాపహరణం జరగకుండా ఆపాడు. అనంతమైన వస్త్రాల్ని ఇచ్చి ఇలాంటి ఆ నానా రకాలుగా ఆ పాండవులు ఆ ద్యూత సభలో ఘోరమైన అవమానాలన్నీ కూడా అనుభవించి చివరికి ఇంకొక మారు మరియు రెండో మారు కూడా ద్యూత క్రీడ ఆడి 12 సంవత్సరాల వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం అనే నియమాన్ని పెట్టుకొని ఆ సందర్భంలోనూ కూడా మోసపూరితమైన శకుని మాయలకి ఓడిపోతారు పాండవులు. అలా పాండవులు ఓడిపోయి అక్కడి నుంచి హస్తినావతిని వదిలిపెట్టి వనవాసం కోసమని బయలుదేరగా, కామ్యక వనం అనే వనం మొట్టమొదలుగా ప్రారంభంలో వాళ్ళు ప్రవేశించిన వనం, వనవాసానికి సంబంధించిన మొట్టమొదలుగా ప్రవేశించిన వనం కామ్యక వనం అనే వనం. ఆ కామ్యక వనంలో వారు ఎన్నో కష్టాలు అనుభవిస్తూ జటామండలాలు ధరించి, రురు అనబడే మృగ చర్మాన్ని ధరించి, విధమైనటువంటి అక్కడ ఉండే ఆ వన వస్తువులతో వనంలో పెరిగినటువంటి ఫలాహారాలను చేస్తూ ఎంతో కష్టంగా జీవితాన్ని గడుపుతూ ఉండగా, ఆ అవమానాన్ని గుర్తు చేసుకుంటూ ఎంతో బాధపడుతూ ఉండేటటువంటి సందర్భమై ఉండగా, విషయం తెలుసుకున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళందరినీ కూడా పలకరించి రావాలి అని చెప్పి ద్వారకా నగరం నుండి బయలుదేరి విశేషంగా కామ్యక వనానికి శ్రీకృష్ణ పరమాత్ముడు వచ్చాడు. ఈ రకమైన వనవాసంలో ఘోరమైన కష్టాల్ని అనుభవించే పాండవుల్ని చూసి చాలా కోపగించాడు శ్రీకృష్ణ పరమాత్మ. అంటే ప్రతిభ బుద్ధిని పొందాడు. ఎలాగైనా సరే సమగ్రమైన విశ్వాన్ని వినాశనం చేసేద్దాం అనే అంతటిగా కోపం అనేది వచ్చింది శ్రీకృష్ణ పరమాత్ముడికి. ధార్తరాష్ట్రాన్ దగ్ధుకామో భగవాన్ భక్తవత్సల, ఆ ధార్తరాష్ట్ర దుర్యోధనాదులందరినీ కూడా నాశనం చేసేద్దామనే లెక్కలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఘోరమైనటువంటి కోపాన్ని, ప్రళయకాలికమైన కోపాన్ని ప్రదర్శించగా, ఏ సందర్భంలో సీతావియోగాన్ని భరించలేక శ్రీరామచంద్రుడు భీభత్సమైనటువంటి కోపాన్ని ఎప్పుడైతే ప్రదర్శించాడో అటువంటి ఆ ప్రళయకాలికమైన కోపాన్ని వీళ్ళ కష్టాన్ని చూసి ప్రదర్శిస్తాడు పరమాత్మ.
అది చూసి అర్జునుడు భయపడిపోయి శ్రీకృష్ణ పరమాత్ముడి కాళ్ళ మీద పడి వేడుకుంటాడు. హే స్వామి, హే కృష్ణ, జగతాం నాథ నాథనాహం జగద్భయి త్వమేవ జగతాం పాత మాం న పాసి కథం ప్రభో. స్వామి, నీ ఈ కోపంతో జగత్తునే నాశనం చేయడానికి పూనుకున్నావు, కానీ జగత్తు వేరు కాదు, నేను వేరు కాదు. జగద్భయి నాహం జగద్భయి, ఈ జగత్తు భస్మమైంది అంటే దీంతో నేను కూడా భస్మమైపోతాను. అలాంటిది నన్ను రక్షించవలసినటువంటి వాడివై నన్నే కాల్చివేసేటటువంటి క్రమలో బ్రహ్మాండాన్ని బూడిద చేసే రకంగా నువ్వు కోపాన్ని ప్రదర్శిస్తున్నావు కదా స్వామి, ఇది సరైనటువంటిది కాదు. యక్షు పతమేనేవ, ఒక్కసారి నీ కంటి చూపు అనుగ్రహపూర్వకంగా బ్రహ్మదేవుడి మీద పడింది అంటే ఆ బ్రహ్మదేవుడికి బ్రహ్మ పదవి అనేది ప్రాప్తిస్తుంది. అలాంటిది అద్భుతమైనటువంటి నీ ఆ దృష్టి మాత్రంతోనే దివ్యమైనటువంటి బ్రహ్మ పదవి ప్రాప్తిస్తుంది బ్రహ్మదేవుడికి. అలాంటిది నీ దృష్టిపాతం అనేది లేకపోతే, నీ కటాక్ష వీక్షణ లేదు అని అయితే, అదే బ్రహ్మదేవుడు ఆ సత్యలోకాధిపతి ఆ బ్రహ్మాధిపత్యం నుండి వారు కిందికి పడిపోవడం అనేది కూడా జరుగుతుంది. తత్కోపేన భవేత్ కింబా వేద కిం కో భవిష్యతి. కేవలం నీ కటాక్ష వీక్షణతోనే బ్రహ్మదేవుడికి ఒక స్థాన ప్రాప్తులు అనేది అవుతాయంటే, ఇదే కోప కటాక్ష వీక్షణతో ఇంకేంతటి ఘోరం జరుగుతుందో ఏమిటో స్వామి. సమగ్రమైన జగత్తు నీ అధీనం, అలాంటిది ఈ కోపం నువ్వు ప్రదర్శిస్తే ఈ క్షణమే ప్రళయం అనేది కలిగిపోతుంది. వేదాంగ బీజస్థ బీజం శ్రీకృష్ణమీశ్వరం, సకల వేదాంగాలకి కూడా కారణమైన వాడివి నువ్వే, సకల వేదాంగాలకి కూడా ప్రతిపాద్యుడైనటువంటి వాడివి నువ్వే. నువ్వే ఈశ్వరుడివి, నువ్వే సర్వతంత్ర స్వతంత్రుడివి. సకతం స్వకృతం హన్యాత్ విశ్వమేకాపరాధత మసకాన్ భస్మసాత్కర్తం కోవా దహతి మందిరం. ఇంతటిని ఈ ఘోరమైన కోపం అనేది ఎలా ఉంది అంటే, మందిరంలో చాలా రకాలుగా ఈగలు ఉన్నాయని చెప్పి ఆ ఈగల మీద కోపముతో మందిరాన్నే కాల్చివేసే రకంగా వ్యవహారం చేస్తే ఎలా ఉంటుందో అలా ఈ నీ వ్యవహారం అనేది అనిపిస్తూ ఉన్నది. ఒకడెవడో తప్పు చేశాడు, దుర్యోధనాదులు ప్రభృతులు. అలాంటి దుర్యోధనాదుల తప్పుకి సమగ్రమైన విశ్వాన్ని భస్మం చేస్తే ఎలా స్వామి? ఆ రకంగా చేయకు, శాంతించు, దయ చూపించు అని విధాలుగా నువ్వు కూడా వేడుకుంటాడు అర్జునుడు. ద్రౌపదీదేవి, పాండవులు అందరూ కూడా ఆయన కాళ్ళ మీద పడి విశేషంగా శాంతించవలసిందిగా ప్రార్థన చేయగా ఆ పరమాత్మ శాంతించి తాను ఈ రకమైనటువంటి ఆ దుర్యోధనాదుల వినాశానికి కారణమవుతాను. ద్రౌపదీదేవి, నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. ముందు యుద్ధంలో ఆ దుర్యోధనాదుల భార్యలందరూ కూడా వాళ్ళ భర్తల్ని కోల్పోయి ఈ ఘోరమైనటువంటి వైదవ్యాధి దుఃఖాన్ని అనుభవించే ప్రసంగాన్ని నీకు నేను చూపిస్తాను అని చెప్పి ఆ కోపాన్ని పరిహారం చేసుకున్న పరమాత్మ స్వాస్థమాగత, శాంతించినటువంటి వాడై తక్షణమే వాళ్ళతో మామూలుగానే ఉంటూ అనుగ్రహపూర్వకంగా వారితో వార్తాలాపాలు అనేవి చేస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ రకంగా చుత్వైవం భగవాన్ దద్యౌ ముహూర్తం మనసా హరి ధ్యాత్వాశ్వాస శరద్ వర్గం పాంచాలీం చ ధృతవ్రత తం తథా కృతవాన్ ప్రశ్నం యథా పృచ్చతి ఎంభవ. ఏ రకంగా నారద మహర్షి నారాయణ రూపీ పరమాత్ముడిని వేడుకున్నారో, ప్రశ్నించారో, అదే క్రమలో ఆ పురుషోత్తమ మాస మహాత్మాన్ని చెప్పవలసిందిగా అర్జునాదులు భగవంతుణ్ణి ప్రార్థన చేయగా ఆ భగవంతుడు వాళ్ళకి ఇచ్చిన సమాధానాన్ని, హే నారద, నేను నీకు ఆనాడు శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన కథాభాగాలని నేను నీకు ఇక్కడ చెబుతాను, జాగ్రత్తగా వాటినన్నిటిని కూడా విను అని చెప్పి పూర్వం శ్రీకృష్ణ పాండవుల సంవాద రూపకంగా చెప్పబడిన అధిక మాస మహాత్మాన్ని ఆనాడు వనవాస దీక్షలో పాండవులు ఉండగా శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు. అదే వనవాస దీక్షలో చెప్పబడినటువంటి అధిక మాస మహాత్మాన్ని నీకు కూడా నేను ఉపదేశం చేస్తాను. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడైన ఏ రకంగా ఆ వనవాసంలో వారి కష్టాలు పరిహారమయ్యే క్రమలో ఈ దివ్యమైనటువంటి కథాభాగాన్ని ప్రస్తావన చేశారు అనేటటువంటి విషయాన్ని స్వయం పురుషోత్తముడైన పరమాత్మ తనే తన స్వామిత్వంలో ఉండేటటువంటి, విశేషంగా స్వామిత్వంలో ఉండేటటువంటి పురుషోత్తమ మాస మహాత్మాన్ని, మలమాస మహాత్మాన్ని స్వయం శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఆ ప్రసంగాన్ని అంతటినీ కూడా మనం
రేపటి రోజు విస్తారంగా తెలుసుకుందాం. ఇవాటికి ఈ ప్రసంగాన్ని ఇంతటితో ఆపుదాం. శ్రీకృష్ణ అర్పణమస్తు. అనేన భావి పుణ్యం తదాప్నోతు. గురుర్మమ నాహంకర్త హరికర్త తత్పూజా కర్మచాగ్నం తథాపి మత్కృత పూజా తత్ప్రసాదేన నాణ్యత. శ్రీకృష్ణ అర్పణమస్తు.